నెక్స్ట్ ఇక్కడ నుంచి అదిరిపోతాయి మా రాశులన్నీ. నేను కర్కాటకం అబ్బా ఇప్పుడు కొంచెం మనశ్శాంతి వద్దు. ఎందుకంటే కర్కాటకానికి దిస్ పాజిటివ్ సైన్ ఆఫ్టర్ లాంగ్ ఇయర్స్. నేను ఇంతకు ముందు అనేవాడిని కర్కాటకం వాడు వంటగదిలో ఎడుతాడండి. బ్రహ్మాండంగా చెప్పండి అబ్బా, వినడానికి ఎంత బాగుందో అని. సో అలాంటిది కర్కాటకానికి సంబంధించి వెరీ వెరీ పాజిటివ్ సైన్. మీ లైఫ్లో ఈ సంవత్సరం డైరీలో రాసుకునే సంవత్సరం, డైరీ మెయింటైన్ చేసుకోండి ఏడాది. ఓకే. సో వెరీ వెరీ పాజిటివ్ సైన్. ఎందుచేతంటే లాట్ ఆఫ్ థింగ్స్ ఆర్ కమింగ్. ఈవెన్ శని మీకు 9వ స్థానంలో ఉన్న తండ్రి నుంచో లేకపోతే అదృష్టం నుంచో ఇబ్బంది పడుతున్నప్పటికీ కూడా స్టిల్ గురి యొక్క వీక్షణ శని మీద పడడం వల్ల మీకు అదృష్టం కలిసి వస్తుంది. మీరు చేసే పట్టుకుందల్లా బంగారం అయిపోద్ది. ఇంట్లో సోఫాలు కుర్చీలు పట్టేసుకోవడం కాదు. పట్టుకుందల్లా బంగారం అయిపోద్ది. నీ తమ్ముళ్ళు చూసి ఇంట్లో సోఫాలు బంగారం అయిపోద్ది. అలా అంత జనార్దన్ రెడ్డి గారు అంత కాదు. మళ్ళీ గాలి జనార్దన్ అంత అన్ని సోఫాలు అక్కర్లేదు వరకే. జస్ట్ ఈ ఏడాది ఏంటంటే నాలెడ్జ్ అనేది పనిచేస్తుంది. అందరికీ నాలెడ్జ్ ఉంటుంది, కానీ సమయపు అంటే ఆ వచ్చిన టైం స్పేస్ని బట్టి రైట్ నాలెడ్జ్ అనేది కరెక్ట్గా ఉపయోగపడుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ భాగ్యం అందరికీ చూడండి, చాలా స్కిల్స్ వచ్చి ఉంటాయి, టాలెంట్స్ వచ్చి ఉంటాయి, చాలామంది కష్టపడుతూ ఉంటాం అందరం. కానీ రవ్వంత అదృష్టమైనా ఉండాలంటాం కదా, కనీసం ఒక ఆవగింజంత అదృష్టం ఉండాలా అంటాం కదా. ఈ ఆవగింజ కదా మీకు గుమ్మడికంత అదృష్టం అవుతుంది. సో కర్కాటక రాశికి వెల్ అండ్ గుడ్. అన్ని రకాల పారామీటర్స్లో కూడా మీరు వైవాహిక జీవితం అనండి బాగుంటుంది, విదేశాయానం అనండి బాగుంటుంది, లేదా తండ్రి నుంచి కానీ లేదా అదృష్టరీత్యా కానీ ఇవన్నీ బాగుంటాయి. ఒక్క విషయం చిన్న గమనిక, 2వ స్థానంలో కేతు సంచారం నడుస్తుంది, అష్టమంలో రాహు సంచారం నడుస్తుంది. ఈ ప్రాబ్లం ట్రావెలింగ్లు చేసేటప్పుడు కొన్ని నక్షత్రాలు ఏదన్నా మీ వ్యక్తిగత జాతకాన్ని బట్టి కొన్ని నక్షత్రాలు తెలుసుకుని దాన్ని బట్టి చేసుకునే ప్రయత్నం చేయండి. ట్రావెలింగ్లో అష్టమంలో రాహు అంటే ఆకస్మిక సడన్గా ప్రయాణాలు కుదురుతాయి అని అర్థం. కానీ అష్టమ రాహు అంటే ఆకస్మికంగా సడన్గా యాక్సిడెంట్లు కూడా జరుగుతాయి అని అర్థం. సో కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలా. అండ్ 2వ స్థానంలో కేతు ఉన్నాడు కాబట్టి, కేతు ఎక్కడున్నాడు, మెడికల్ కోలమైన సింహరాశిలో ఉన్నాడు అని అర్థం. అష్టమంలో అక్కడ నువ్వు డిసీజెస్ లేకపోతే సడన్ యాక్సిడెంట్ తీసుకున్నావు కాబట్టి ఇక్కడ కేతు ఎట్లా తీసుకుంటాడు, మారక స్థానాధిపతి అయినప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండండి. నేను సింహరాశికి మిడ్ రాశి అవుతుంది కదా, మిడ్ అంటే కొంచెం తక్కువగా కలిసి వచ్చే రాశులు ఈ ఏడాది కొంచెం సింహరాశి ఉంటుంది. బాగా విపరీతంగా అసలు అందరికీ షైనింగ్ ఇచ్చే రాశి కర్కాటకం అవుతుంది. సో అందరికీ షైనింగ్ అనే మాట ఏంటంటే కర్కాటకం వాళ్ళు ఈసారి వాట్ ఎవర్ దే ఆర్ థింకింగ్ ఇన్ ద లైఫ్ దే విల్ గెట్ వెరీ గ్లోరియస్ టైం, ఫెంటాస్టిక్ షైన్ అనేది పడుతుంది. వాళ్ళు అనుకున్న ప్రతిదీ విజయం సాధించడానికి అవకాశం అయితే ఉంటుంది. ఇందులో అన్ని రకాలుగా నేను వివాహం అని చదువు అని ఏం చెప్పట్లేదు. ఇట్స్ వెరీ వెరీ వండర్ఫుల్ టైం ఫర్ యూ. ఒక లాస్ట్లో ఇందాక చెప్పిన డేట్స్ ఉంటాయి, అక్టోబర్ 27, నవంబర్ 3 గండాంత పొజిషన్లో మాత్రం దయచేసి ఏ విషయాలు ఏది ప్రారంభించొద్దు. మీకు శని వక్రంతో పని లేదు. జూన్ నుంచి డిసెంబర్ దాకా అని చెప్పాను కదా, మీకు శని వక్రంతో పని లేదు. ఇంకా అద్భుతమైన ఫలితాలు పొందడం కోసం ఈ సరస్వతి లక్ష్మీ కటాక్ష సిద్ధు హోమం ఏమైనా చేసుకోవాలనుకుంటే కనుక దానికి సంబంధించిన ఫోన్ చేయండి, దాని తగ్గట్టుగా చేసే ప్రయత్నం చేద్దాం. మూవింగ్ టు సింహరాశి. సూపర్. ఈ సింహం లగ్నస్థానంలో కేతువు ఆల్రెడీ ఇది ఒక ఈగోయిజము అని ఎప్పుడు అంటుంటా నానక ప్రాంతం అయినా ఒక ఈగోయిజంతో కూడుకున్న రాశుల్లో అంటే సెల్ఫ్ ఈగో ఉంటుంది. ఇందులో సెల్ఫ్ ఈగోనే, మామూలు ఈగో కాదు, ఏదన్నా కోపం వాడికి, నన్ను పాయింట్అవుట్ చేస్తావు అన్నట్టు ఉంటుంది వాళ్ళు. నేను అనే మాట ప్రతిబంధించడానికి ఎక్కువ అవకాశం, ఎందుకంటే సన్ రిప్రజెంట్ ఈగో. ఓకే. ఎందుకంటే పంచమ స్థానానికి ఒక బలం ఎడుతుంది, సర్నేమ్ తీసుకొస్తాం అన్నట్టుగా. నిన్న ఏదో చెప్పాను, గోత్రం లేకపోయినా పర్లేదు కానీ సర్నేమ్ ఉండాలి కదరా అండి. సరిపోయింది. అలాగే సింహరాశి ఏంటంటే ఈగో రిలేటెడ్ థింగ్ ఉన్నది కాబట్టి ఈ ఈగోలో ఎవరు వచ్చి చేరుతున్నారో చాలా జాగ్రత్తగా పట్టుకోవాలి సింహరాశి మీరు. ఎందుచేతంటే మీకు గండాంత పొజిషన్ మీ దగ్గరే ప్రాబ్లం అవుతుంది. మీకు అశ్లేష నక్షత్రం అనేది నీటి కర్కట రాశిలో ఉండి అగ్ని కర్కట రాశిలోకి గురుడు వస్తుంటాడు. ఇంచుమించుగా ఇందాక చెప్పినట్టుగా ఈ అక్టోబర్ ఆ ప్రాంతంలో అంటే జూలై నుంచి అక్టోబర్ ఆ ప్రాంతంలో ఈ గండాంచ పొజిషన్స్ రన్ అవుతుంటాయి. ఇందాక నేను డేట్స్ కూడా ఇచ్చాను. దట్ ఈస్ ద వెరీ పీక్ టైమ్ ఇన్ యువర్ కెరీర్. మీరు ఏదైనా తప్పు చేసినట్టు జీవితానికి విసిరేసుకున్నట్టే. మళ్ళీ ఆ బ్లెస్సింగ్స్ రావాలంటే మళ్ళీ ఇంకో 12 ఏళ్ళు పడుతుంది. సో జాగ్రత్తగా చూసుకోండి. ఇది తర్వాత కేతు లగ్న స్థానంలో ఉన్నాడు. మీరు వాట్ ఎవర్ యూ ఆర్ స్టార్టింగ్ కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. వైఫ్ తోటి సప్తమ స్థానంలో రాహు ఉన్నాడు కాబట్టి నేను ఇందాక ఏదో రాశికి పెళ్ళం మాట అనమని చెప్పాను. నేను సింహరాశికి చెప్పేది అంటే కొన్నాళ్ళు మీ ఆవిడ ఏదైనా ఉంటే ఆవిడ కానీ మీ ఆయన కానీ యోగా సెంటర్లో జాయిన్ చేసుకోవడం బెటర్. సప్తమంలో రాహు ఉన్నప్పుడు నీకు ఐడియాస్ అన్ని ఇల్యూషనరీగా అయిపోతాయి, భ్రమ అయిపోతుంటుంది. ఏదేదో చేసేద్దామని కంగారు వెళ్ళి కాలు దూకేసుకుంటుంటారు. సో అలా వద్దు. పంచమంలో కేతు ఉంది, పిల్లల మీద దృష్టి పెట్టండి. పంచమంలో అది కాళపుర చక్రచానే పంచమం. మీ సింహరాశి అంటేనే పంచం అంటే పూర్వజన్మలో పుణ్య ఫలితాలు అని అర్థం. రవికి ఉన్న ఏకైక గడ్డది ఒకటే. అంచేత పిల్లల విషయంలో చాలా జాగ్రత్తగా కేర్ తీసుకోండి. స్పిరిచువల్గా మీరు ఏమైనా ఎదగాలనుకున్నా, స్పిరిచువల్ వ్యాపారాలు పెట్టాలనుకున్నా, మీరు ఈవెన్ పాలిటిక్స్లో ఉన్న రవికి జనరల్గా ఈగోయిజమ్స్ కాబట్టి అన్ని పాలిటిక్స్ చక్రాల కింద ఉంటాయి. సో పాలిటిక్స్ కింద రైజ్ అవ్వాలనుకున్నా ఈ కేతు పరంగా కొంచెం జాగ్రత్తగా స్పిరిచువల్ బాణీలు, మెడిటేషనల్ బాణీల మీద కొంచెం అలవాటు చేసుకునే ప్రయత్నం చేస్తే చాలా బాగుంటుంది. ఇకపోతే
వీళ్ళకి 9వ స్థానంలో శని ఉన్నది మీకు ఆల్మోస్ట్ లైక్ 8th హౌస్ సాటర్న్ కాబట్టి ఆరోగ్యం చాలా జాగ్రత్త సుమ. ఎస్పెషల్గా ఆరోగ్యం ఎవరి జాగ్రత్త, ఈ సింహరాశిలో ఉన్న వాళ్ళ నాన్నగారికి అని అర్థం. ఫాదర్స్, ఈ పేరెంట్స్ రిలేటెడ్ ఉన్నారు పేరెంట్స్ కదా, తల్లికి కూడా తల్లి పర్లేదు, ఎందుకంటే వ్యయస్థానంలో వీడు గురుడు ఉన్నాడు కదా, వెళ్ళండి కూడా. ఇందులో చిన్న మార్పు ఉంది. సింహరాశి వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళ మదర్స్ అంటే సింహరాశిలో పిల్లలు ఎవరైనా చదువుకున్న వాళ్ళు కానీ ఎవరైనా ఉన్నారనుకోండి, లేకపోతే పెళ్లి కాని వాళ్ళు, లేకపోతే పెళ్ళి అవ్వని వాళ్ళు, పెళ్ళికి వచ్చిన వాళ్ళు, వయసుకు వచ్చిన వాళ్ళు ఎవరంటే వాళ్ళ పేరెంట్స్, ప్రత్యేకించి తల్లి ఎక్కడ ఉంది, గురుడు కర్కాటక రాశిలో ఉచ్చస్థితి పొంది సంచరిస్తున్నాడు కాబట్టి తల్లి ఏ రకమైనటువంటి పూజలు పునస్కారాలు చేసుకుంటుందో వీళ్ళ అవన్నీ కూడా కలిసి వస్తాయి. ఇది గుర్తుపెట్టుకోవాల్సమ్మా. అంటే మనం బాగా చేయాలన్నమాట. మా ఇంట్లో సంథింగ్ ఉన్నారు ఇట్స్ సింహరాశి లైక్ దట్. అంటే వాట్ ఎవర్ యూ బ్లెస్, ఇక్కడ జూపిటర్ రిప్రజెంట్ బ్లెస్సింగ్ అని అర్థం. ఇట్స్ నాట్ అబౌట్ హోమాలు కాదు, ఇవన్నీ కాదు, పూజలు పునస్కారాలు అగరబత్తులు ఇవి కాదు. ఓన్లీ ద డివోషన్. వాట్ ఎవర్ హౌ యూ వాంట్ బి యువర్ కిడ్స్ ఎట్లా కావాలా, వాడికి ఇప్పుడు ఈగో ఉంటుంది సింహరాశిలో, వాడికి ఈగో పోవాలా, అది హ్యాస్ టు బి కామ్, వాడు కరెక్ట్ ప్రాపర్ థింకింగ్ పడాలా. మేము అందుకే ఎంత లాంగ్ జర్నీ ఉన్నా ఓం నమః శివాయ పెట్టుకుంటున్నాం. ఏం చిన్న తలుచుకుంటూనే ఉన్నాం. సంథింగ్ లైక్ దట్. ఈ సంవత్సరం ఏమన్నా ఇంట్లో పెట్టుకోండి, హంస రిలేటెడ్ ఫొటోస్ పెట్టుకోండి, ఈ కలువ పూలకు సంబంధించినవి పెట్టుకోండి, ఏదైనా ఆరాధన చేసినప్పుడు కలువ పూలతో ఆరాధించండి. పిల్లల కోసం ఎస్పెషల్గా, లేదా వివాహం కావాలనుకున్న వాళ్ళు కొంచెం కంట్రోలబిలిటీలో ఉండాలి. ఎందుకంటే రాహు రేజ్ చేస్తుంటాడు. సో రాహు సప్తమంలో ఉన్నప్పుడు చాలా రేజ్ అవుతుంటుంది కాబట్టి కొంచెం కంట్రోలబిలిటీలో ఉండండి. ఎవరైనా తల్లులు ఉంటే ప్రత్యేకించి ప్రార్థించే ప్రయత్నం చేయండి. నాన్నగారు జాగ్రత్త, ఆయన ఆరోగ్యాలు జాగ్రత్త, ఇవి కొంచెం ప్రిడామినెంట్గా తీసుకోండి. తర్వాత దూర ప్రాంతాల్లో ఎక్కడెక్కడికో కాశీ వెళ్ళిపోతాను, కాశీలో వెళ్ళిపోవడం మంచిదే, కానీ చాలాసార్లు అంటుంటాం బస్ తిరగబడిపోయింది అందరూ పోయారని, ఇలాంటివి చాలా ఉంటుంటాయి కాబట్టి అవును అవును, ఈ సంవత్సరం ఎక్కువ ఉన్నాయని విన్నానండి. అది జూన్ 2 నుంచి డిసెంబర్ 11 సాటర్న్ రెట్రోగ్రెషన్లో ఉంటాడు కాబట్టి, శని వక్రించి నడుస్తాడు కాబట్టి ప్రయాణాలు, దూర ప్రయాణాలు కొంచెం మానుకునే ప్రయత్నించండి. వచ్చి ఏడాది తిరిగాను. శివయ్య ఎక్కడికి వెళ్ళిపోడు, శివయ్య అక్కడే ఉంటాడు. ఈలోగా శివయ్య దగ్గరికి మనం వెళ్ళిపోకూడదు కదా. సో ఈ సంవత్సరం అందరికి ఆల్ ఓవర్ గా ఎక్కువ దూర ప్రయాణాలు పెట్టుకోకండి, జన సమూహాలు ఉన్న ప్లేస్కి వెళ్ళొద్దు అని చెప్తున్నారు. అవును, కొంచెం కంట్రోలబిలిటీలో ఉండడం మంచిది. అంటే ఈ ఏడాది అంటే డిసెంబర్ వరకే. అవును, ఆఫ్టర్ డిసెంబర్ థింగ్స్ విల్ బి నార్మల్. సింహరాశి వాళ్ళకి ఇది సో కొంచెం లెంతీగా ఉన్నా సింహరాశికి చెప్పాల్సింది కాబట్టి చెప్పాల్సి వస్తుంది. రైట్. ఎందుకంటే దే హ్యాస్ టు టేక్ కేర్. సో జ్యోతిష్యం ప్రిపేర్ చేసి ప్రొటెక్ట్ చేస్తుంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండండి. దూర ప్రయాణాలు మానేసుకోండి. ఈ సంవత్సరం కొంచెం పోస్ట్పోన్ చేసుకోండి. డిసెంబర్ 11వ తారీఖు తర్వాత పెట్టుకోవచ్చు మీరు, నో ప్రాబ్లం. నెక్స్ట్ కన్యారాశి. మామూలుగా కన్యారాశి ఎప్పుడు ఏదో రకంగా వైశేషిక ఆనందం అంటాం కదా, ఎందుకంటే శుక్రుడు నేర్చబడి ఉంటాడు, వివాహాలు దొబ్బేసి ఉంటాయి, డివర్స్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో ఒకటి కాదు. సో కన్యారాశి అంటే కొంచెం కుదుపుతుంటుంది, అనారోగ్యాలు ఉంటాయి, ప్రైవేట్ ఆర్గన్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, మ్యాక్సిమం అవన్నీ కొన్ని ఇబ్బందిగా ఉంటాయి. నవ్వుతా చెప్తున్నాను కాదు, కానీ డోంట్ టేక్ ఆస్ట్రాలజీ సీరియస్గా తీసేసుకోకే, ఒంటికి రాసేసుకోక ఈ బూదిలాగా. కొంచెం సరదాగా మాట్లాడుకుంటే, ఇంట్లో మనుషులో మాట్లాడుకుంటే తగ్గుతుంది. మీరు నవ్వుతా మాట్లాడుతున్నారు, ఈకిలతో మాట్లాడుతున్నారు, ఇలాంటివి అంటారు. కాదండి, అది ఆ రాశి లక్షణం అని చెప్పడం. అలా తేలిగ్గా చెప్తే తేలిగ్గా విన్నట్టు ఉంటుంది, సరదాగా ఉంటుంది. అంతేకాని నేను హెవీగా ఇప్పుడు ఇలా పెద్ద దాంట్లో వేసుకొని చెప్పితే వెళ్ళిపోతారు. సో సప్తమంలో శని ఉన్నాడు. శని ఇంచుమించుగా వక్రించి నడుస్తున్నాడు. మీకు వాచిపోతుంది. జూన్ 2వ తారీఖు నుంచి డిసెంబర్ 11 వరకు కూడా మీకు కొంచెం గట్టిగా ఉంటుంది అబ్బాయి. సో చాలా జాగ్రత్తగా ప్లాన్ చేసుకోండి. ప్లానింగ్ అనేది ఏది వ్యాపారాలు మీకు వ్యాపార పిచ్చి ఉంటుంది, కమిషన్స్ తిప్పేద్దాం, వడ్డీలు తిప్పేద్దాం, ఫైనాన్స్ చేసేద్దాం, ఇక్కడ నుంచి అక్కడ తీసుకొచ్చి ఏదో పెట్టేద్దాం, ఈ ఉంటుంది. సో దీనికి సంబంధించి వ్యాపారాలు చేసేటప్పుడు చాలా ఒళ్ళు దగ్గర రెడీ చేయాలి. గొప్పని కమిట్మెంట్లు అవి చేయకూడదు ఈ సంవత్సరం. తర్వాత వివాహం కాని వాళ్ళకి వివాహం చేసుకునేటట్టు చాలా అసలు మామూలుగా మీ రాశిలోనే శుక్రుడు నేర్చబడతాడని మీకు వివాహ ప్రాబ్లమ్స్ ఉంటాయి కాబట్టి, సప్తమ స్థానంలో శని సంచారం అంటే కొంచెం వక్రించిన శని, ఇది గుర్తుపెట్టుకోవాలి. షష్టమాధిపతి, పంచమాధిపతి అంటే ప్రేమ, షష్టమాధిపతి అంటే డెప్ట్స్, రుణానికి సంబంధించి, డిసీజులకు సంబంధించి, గొడవలకు సంబంధించింది కదా. ఈ 5, 6 కలిపి 7లో కూర్చున్నాడు వెళ్ళి. సో నువ్వు ప్రేమ కావాలనుకున్న ఇది దెబ్బ తినొచ్చు, లేకపోతే నీకు ప్రేమ వచ్చిన తర్వాత గొడవ పెట్టుకుని బయటకు వచ్చేచ్చు, డివోర్స్ ప్రాబ్లమ్స్ అవి ఉంటాయి కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. కన్యారాశికి సంబంధించి ఇది చాలా ప్రైమ్ ఇంపార్టెంట్. ఇక మీకు కావాల్సిన చతుర్థ స్థానం అధిపతి లాభస్థానంలో ఉన్నాడు కాబట్టి మీ ప్రాపర్టీ అప్పులు తీరిపోతాయి, 8 బ్యాంకులో తెచ్చిన లోన్లు తీరిపోతాయి, ఇవన్నీ బాగానే జరుగుతాయి. కొత్త ఇల్లు కట్టుకోవడానికి అవకాశం కుదురుతుంది. చాలా ఆలోచించాలి. అన్నిటికన్నా మెజారిటీ కర్కాటక రాశులకి ఇల్లు ప్రాప్తి ఉంటుంది, మేష రాశులకి ఇల్లు ప్రాప్తి ఉంటుంది. ఈ కన్యారాశులు కూడా ఇంటికి సంబంధించిన ఆలోచన కనుక చేయగలిగితే అది కింద మీద పడండి. ఆ కన్యారాశి వాళ్ళకి ఒక విషయం చెప్తాను, ఈఎంఐల మీద తెచ్చుకుని అయితే కట్టుకోవచ్చు మీరు, ఈ ఛాన్సెస్ ఉంటాయి. సో ఈ మూడింటికి కూడా ప్రాపర్టీస్ ఉన్నాయి. ఎప్పటి నుంచో గృహం కోసం అందరూ ఆలోచిస్తూ ఉంటారు కదా, ఒక ఇల్లు ఉండాలి. ఆ రకంగా ఇదైతే మాత్రం ఇలా సరిపోతుంది. కన్యారాశులకు ఒక బెనిఫిట్ ఒకటి ఉంది. ఇల్లు ఆల్రెడీ ఉందనుకో, ఏదైనా మంచి ఇల్లు అపార్ట్మెంట్లు అవి తీసుకుని రెంట్లకు అయ్యి ఇచ్చి రెంట్ల మీద బతుకుదాం అనుకున్న ఆలోచనలు అవి ఉంటాయి కదా మీకు, అలాంటివి కూడా చేయొచ్చు.